ఇంకా బేట్ ద్వారకాలో దర్శనం చేసేసుకున్నాం. అక్కడి నుంచి నాగేశ్వర జ్యోతిర్లింగం అయితే వచ్చేసాము. మీకు ముందు స్టార్టింగ్లోనే ఈ విగ్రహం కనిపిస్తుంది. నాగేశ్వర జ్యోతిర్లింగంకి శివుడి విగ్రహం. అది 125 అడుగుల ఎత్తుతోని 25 అడుగుల వెడల్పుతో కలిగిన విగ్రహం. మనకి 3 కిలోమీటర్ల దూరం నుంచే కనిపిస్తుంది. ఇంకా లోపలికైతే వచ్చాము దర్శనంకి వెళ్ళినందుకు. అసలు ఈ లింగానికి నాగేశ్వర జ్యోతిర్లింగం అనే పేరు ఎందుకు వచ్చింది అనేది మొత్తం స్టోరీ చెప్పాను. నా ఛానల్లో లాంగ్ వీడియోలో ఉంటుంది చూడండి, లేకపోతే కింద ఏరో మార్క్ నొక్కండి. ఇక్కడ లోపల అయితే మొబైల్స్ అవి అలో చేస్తున్నారు. మనకి వీడియోకి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. లోపల చూస్తే చాలా పెద్ద గుడి. లోపల లింగాన్ని ముట్టుకున్నందుకే అయితే అవ్వదు. మనకి ఇక్కడ బయటనే పూజా సామాగ్రి కూడా అమ్మేస్తున్నారు. మనము లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకుని వెళ్ళాలి. 200 రూపీస్ మనిషికి టికెట్. అప్పుడు పూజా సామాగ్రి పట్టుకొని లోపలికి వెళ్తే వాళ్ళు పూజ చేస్తారు. ఇంకో విషయం కూడా ఉంది, లోపలికి వెళ్ళేటప్పుడు పంచి కట్టుకునే వెళ్ళాలి మగవాళ్ళు, లేకపోతే అలౌ చేయరు. అక్కడే ఇస్తారు పంచులు అవినా. మనం చూస్తే ఇదే నాగేశ్వర జ్యోతిర్లింగం.